పొడి తక్కువ అంటే మామూలుగా కొంతమందికి జలుబు ఉంటే దగ్గు 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 అని దగ్గుతాము. బట్ ఇప్పుడు జలుబు లేకపోయినా పడుకునేటప్పుడు ఎక్కువ వస్తుంది ఆ దగ్గు. అసలు ఈ డ్రై కాఫ్ అనేది ఎందుకు వస్తుంది? మనం రాకుండా ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? ఇప్పుడు అలర్జీ అనే ఒక కామన్ స్పెక్ట్రమ్ అంటాం. ఒక అలర్జీ స్పెక్ట్రంలో చూసుకున్నట్లయితే అందులో దగ్గు అనేది ముఖ్యంగా మనం చూసే సింటమ్. మనం శ్వాస తీసుకునే మార్గం ట్రాకియా, బ్రాంకై, లంగ్స్ వరకు కూడా వీటి తాలూకా ఇరిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే మనకు అలర్జీ ఎక్కువ ఉన్నప్పుడు స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినట్టుగానే అలానే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. ఆ శ్వాసకు సంబంధించిన నాళాల మొత్తంలోనే అలర్జీ ఉంటుంది. అది ఎక్కడ ఎలర్జీ వచ్చినా కానీ దాని రెస్పాన్స్ ఏంటి, దానికి సంబంధించి క్లియర్ చేసిన కోసం కాఫ్ లాగా వస్తుంది. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళలో డ్రై కాఫ్ అంటాం. వితౌట్ ఎనీ స్టిమ్యులేషన్ ఊరికే కొంతమంది శ్వాస తీసుకున్నా కూడా దగ్గు వచ్చేస్తుంది వాళ్ళకు. దాన్ని అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం దాన్ని. అదే అలర్జీతో సంబంధించిన ఒక సిమ్టమ్. ఇది క్రానిక్ కాఫ్. చాలా మందిలో వాళ్ళు ఎక్స్రే తీయించుకుంటారు, టీబీ టెస్ట్ చేయించుకుంటారు. ఏది చేసినా కానీ ఎందులో కూడా దొరకదు. కరెక్ట్గా క్లియర్గా వాళ్ళ హిస్టరీ కరెక్ట్గా గమనించినట్టయితే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు జలుబు వచ్చే లక్షణాలు ఉంటాయి. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ జలుబు అనేది క్రానిక్ అయిపోయి మనకు కనీసం తెలియదు. ముక్కు దిబ్బడే ఉంటుంది కానీ తెలియదు. దగ్గు మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళ అలర్జీ టెస్టింగ్ ఇలా కరెక్ట్గా చేసినట్టయితే మనం దాన్ని ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయొచ్చు. అంటే ఇప్పుడు మరి పడుకునేటప్పుడు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా కొంతమందికి దగ్గు స్టార్ట్ అయితే 4 days అయినా 5 days అయినా అసలు నాన్ స్టాప్ ఇంకా దగ్గుతూనే ఉంటారు. సో అది ప్రమాదకరమే అంటారా? అంటే వాళ్ళు ఏమాత్రం కేర్లెస్ చేసినా ఏముందిరే ఒక సిరప్ వేసుకుంటాం తగ్గుతుంది అలా ఉండదండి. యూజువల్గా అలర్జిక్ బ్రాంకైటిస్ అని నేను చెప్పినట్టుగా ఇది ఒకసారి దగ్గేస్తే తగ్గేది కాదు. నార్మల్గా మన నాళాల్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉంది, ఏదైనా ఒక చీము లాంటి పదార్థం అక్కడ ఆగింది, గట్టిగా దగ్గేస్తే చీము తెమడ సహా బయటకు వచ్చేస్తుంది. కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అట్లీస్ట్. దానికి సంబంధించిన సిరప్ అయినా తీసుకుంటే తెమడ కరిగిపోతుంది. ఈ అలర్జీ ఎలాంటిది ఉంటుందంటే మీరు దగ్గినా కొద్ది అది ఇంకా ఎక్కువ అవుతుంది. అది రావడానికి కారణమే ఇరిటేషన్. మనం దగ్గితే అది ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. సో ఇరిటేషన్ని కంట్రోల్ చేయడం, అలర్జీని కంట్రోల్ చేస్తే మాత్రమే అది తగ్గుతుంది. లేకపోతే రోజంతా దగ్గుతూనే ఉండాల్సి వస్తుంది. అంటే వీళ్ళు ఏమైనా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఈ దగ్గు? ఈ అలర్జీ ఉన్న వాళ్ళల్లో చాలా వరకు డస్ట్తో ఒక ఎలర్జీ ఉంటుంది అండ్ ఫుడ్ ఎలర్జీ అని ఉంటుంది. అంటే ఏదైనా కొన్ని రకాల ఫుడ్స్తోని అది ట్రిగ్గర్ అవుతుంది. అది మనమే కొంచెం గమనించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. డస్ట్ ఎలర్జీ ఆబ్వియస్గా మనం ప్రివెంట్ చేయలేం. ఎక్కడికి వెళ్ళినా డస్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. మెట్రోపాలిటన్ సిటీస్లో చెప్పక్కర్లేదు. బట్ ఫుడ్ ఎలర్జీ అయితే మనం గమనించుకోవచ్చు. గమనించుకొని మనకు అలా వస్తుందని తెలిసి దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. లేకపోతే దానికి సంబంధించిన స్కిన్ ప్రిక్ టెస్ట్ అని కూడా ఉంటాయి. ఒక 40-50 రకాల మోస్ట్ కామన్ అలర్జెన్స్ అంటాం. చికెన్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, అవన్నీ మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. అలా అందులో వచ్చిన వాటిని అవాయిడ్ చేసినా సరిపోతుంది. అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి? ఫస్ట్ ఈజ్ అలర్జన్ ఆ ఎక్స్పోజర్ని మనం కంట్రోల్ చేసుకోవడం. అయితే పాలన్ అంటాం, కొంతమంది పుప్పొడితో వస్తుంది, కొంతమందికి తిన్న ఫుడ్స్ వల్ల వస్తుంది. వాటిని అవాయిడ్ చేసుకోవడం. టూ ఫ్రీక్వెంట్గా ఉంటే అలర్జీ మెడికేషన్స్ ఉంటాయి, యాంటీహిస్టమిన్స్ అంటాం, దాన్ని సప్రెస్ చేసే మెడికేషన్స్ ఉంటాయి, అవి తీసుకోవడం వీటి వల్ల ప్రివెంట్ చేయవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ దగ్గు వల్ల పక్కన వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అంటే దగ్గులో మనం ఇప్పుడు కేవలం మాట్లాడుకున్నది అలర్జిక్ కాఫ్ గురించి మాత్రమే. ఆ దగ్గులో మళ్ళీ మాట్లాడితే చాలా రకాలు ఉంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దగ్గు ఉంటుంది. లైక్ మనం కోవిడ్ అప్పుడు చూసినట్టయితే అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలర్జిక్ కాఫ్, ప్యూర్ అలర్జిక్ కాఫ్ అయితే స్ప్రెడ్ అవ్వదు. ఓకే. ఇప్పుడు వీళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చామంటే మీరు చెప్పినట్టు ఈ అలర్జీ కాఫ్ ఒకసారి మనం ట్రీట్మెంట్ ఇచ్చాక అది మంచిగా క్లియర్ అయిపోయిందంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుంది? లేదండి. ఇంకా దాన్ని అలర్జీ కంట్రోల్లో ఉన్నంత వరకు అదైతే రిపీట్ అవ్వదు. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అండి ఇది మామూలుగా? అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుందంటారు అలర్జిక్ కాఫ్? యూజువల్లీ అలర్జిక్ కాఫ్ అనేది అడల్ట్స్లో ఎక్కువ ఉంటుంది. లైక్ 20-25 years నుంచి స్టార్ట్ చేసుకుని 50 years వరకు ఈ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కాఫ్ ప్రిడామినెంట్గా ఉండే సిమ్టమ్. అలర్జీస్ టు బి స్టార్టింగ్ పుట్టుకతోనే.